పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ మాంకాళమ్మ, శ్రీ ఎంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పలు రకాల పిండి వంటలతో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదం వడ్డించారు. అమ్మవార్ల జాతర సందర్భంగా ప్రతి ఏటా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతలు, భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల చల్లని ఆశీస్సులు ఈ ప్రాంతవాసులపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను గ్రామ పెద్దలు, జాతర కమిటీ సభ్యులు, భక్తులు పర్యవేక్షించారు. కాళ్ళ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 మాంకాళమ్మ వెంకమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్న సమారాధన ప్రసాద కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ఈ కాళ్ళ గ్రామంలో ఈ గ్రామ దేవతల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలోని మాంకాళమ్మ వెంకమ్మ జాతరకి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తారు. ఈ సంవత్సరం కూడా జాతర మహోత్సవంలో ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సంవత్సరం వచ్చారు. ప్రతి ఆడపడుచు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏదైతే మొక్కుబడులు తీర్చుకోవటం సాంప్రదాయం. మన ప్రాంతంలో మనకి గ్రామ దేవతలు వెలువెల్పులుగా ఉండి మనకి చల్లని దీవెనలు ఇస్తూ ఈరోజు కూడా వేలాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ భక్తిపూర్వకంగా మాంకాళమ్మ వెంకమ్మ వారిని దర్శించుకుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన దాతల్ని అభినందిస్తూ, ఏదైతే ఆలయ కమిటీ వారిని కూడా అభినందిస్తూ, గ్రామ పెద్దలకి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మాంకాళమ్మ వెంకమ్మ దేవతలు మనకి చల్లని దీవెనలు ఇచ్చి మనందరం కూడా బాగుండాలని, దేవతలు మనకి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని, అందరికీ శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ దర్శనం చేసుకోవటం నాకు ఎంతో శుభకరం అని చెప్పి తెలియజేస్తూ, భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను.